హాయ్ గాయ్స్, సోనీ బర్త్డే సందర్భంగా బీచ్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి రామాపురం బీచ్ అనమాట, చీరాల. బాపట్ల సూర్లంక బీచ్కే వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడ వాటర్ అయితే ఫ్రెష్గా ఉండవు. అది కాక మెయిన్ పాయింట్ వచ్చేసి వాళ్ళు ఈవినింగ్ టైంలో మనల్ని ఎలో చేయరు కదా, ఇక్కడైతే మనకి టైమింగ్ అయితే ఏం లేదు. అది కాక మనం ఇక్కడ డెకరేషన్ చేసుకున్న ఎవరికి మనీ చేసే పని కూడా లేదు. మేమైతే ఒక చోట వాటర్లో ఉండైతే ఆడుకున్నాం, కానీ మా పతిగారు మాకన్నా ఒక 2 కిలోమీటర్స్ అవతల మాకు తెలియకుండా అయితే ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ అయితే చేశారు. డెకరేషన్ అయిపోయాక ఫోన్ చేశారు. మేము కూడా ఇంకా ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము 4 కల్లా, కానీ ఖాళీగా 3 అవర్స్ కూర్చున్నాం. ఈ డెకరేషన్ చీకటి పడితేనే బాగుంటుందని. ఇంకప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట చీకటి పడతాం. ఇంకొంచెం చీకటి పడితే బాగుండేదేమో. అది కాక ఇంకా వాన కూడా జస్ట్ తుప్పర్లు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకెందుకులే అని చెప్పి ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. మీరు స్టార్టింగ్లో చూసినట్టయితే వాటర్కి డెకరేషన్కి చాలా గ్యాప్ ఉంది, కానీ చీకటి పడిపోతానా ఇంకా వాటర్ అయితే కొంచెం కొంచెం మొత్తం అయితే ముందుకైతే వచ్చేస్తాయి. ఇప్పుడు కేక్ పెట్టేది వచ్చేసి మా 3వ మేనమామ, మా మేనత్త అనమాట, మా అమ్మోళ్ళ చిన్న తమ్ముడు. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది మావయ్య, ఎక్కడికన్నా తీసుకెళ్ళంటే చాలు, మనం రమ్మంటే ఆలస్యం ఇంకెంపటినే వచ్చేస్తాడు. ఇంకెక్కడికి కావాలంటే అక్కడికి తిప్పుతాడు మమ్మల్ని. ఏదో ఒక రోజు కూడా వస్తానని హ్యాండ్ ఇస్తాడు, కానీ మాట వరుసకు కూడా ఒక్కసారి కూడా నేను రాను అని అయితే చెప్పడు. ఫన్ గా ఎంజాయ్ చేస్తూ వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు చేసాం ఎట్లాగా అందరూ మళ్ళీ ఇప్పుడు ఇప్పటికే కేజీలు పెరుగుతున్నాం. మేము కొంచెం తగ్గి మేము కేక్ ఊర తింటున్నాం. సపా అభిగాడు గిఫ్ట్ అయితే ఇంటి దగ్గరే ఇచ్చేసాడు. ఇప్పుడే ఎందుకు ఇచ్చేవరా, కేక్ కట్ చేసేటప్పుడు ఇచ్చేవాళ్ళం కదరా అంటే ఏం కాదులే అక్క అని చెప్పి ఇచ్చేసాడు. నేను మాత్రం కేక్ కట్ చేసేటప్పుడు ఇద్దాంలే అని చెప్పి బ్యాగ్లో పెట్టుకొని అయితే వచ్చాను గిఫ్ట్ని. కానీ గిఫ్ట్ ఇవ్వటం అయితే మర్చిపోయాను. అసలు దాని ధ్యాసే గుర్తు రాలేదు నాకైతే. ఇంకా మేము కేక్ పెడతాం అవను కూడా అవ్వలేదు, కానీ మా అభిగాడు అప్పుడు దాకా ఆగలేగా. కేక్ మీద డెకరేషన్ చేసిన పోస్టులు ఉంటే అవి తెచ్చుకుని అయితే తింటున్నాడు. ఆడే పక్కనే పడలేదంటే ఈడిది ఎలా ఉండిద్దా. ఇంకా పిల్లకి పెట్టండి వేరా ఫస్ట్ ఎవరు పెట్టేది. జస్ట్ అప్పుడే కేక్ కటింగ్ అయిపోయి ఇంకా అందరికి పెడతామైతే అయిపోయింది. అప్పుడు దాకా అయితే వాటర్ రాలేదు, ఇంకప్పుడైతే వాటర్ వచ్చేసినాయి. ఫొటోస్ అయితే ఏం దిగలేదు. ఇంకా సంతోషించాలి, ఇంకా ముందు రాకుండా మొత్తం అయిపోయాక వచ్చినాయి అని చెప్పి. ఫొటోస్ లేకపోతే బాగాదని చెప్పి ఇంకా కేక్తో ఇంకా అక్కడ ఉన్న లైటింగ్స్తో అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. ఈసారి అయితే సోనీ దిలా బీచ్లో అయితే జరిగింది. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.